గతంలో చదివేటువంటి 6th to 10th బాలబాలికలకు శుభాశిష్యులు. రిప్లై ఇవ్వండిరా, మీకు అందరికి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఏం రిప్లై గట్టిగా చెప్పండి. నేను అనుకోకుండా మన సయ్యద్ మాహిర్ని ఇంటికి పోయి ఫెలిసిటేట్ చేద్దామని అనుకున్నాను. అనుకోకుండా మీ కరెస్పాండెంట్ నరసింహ సారు, లేదు సార్ స్కూల్కి రండి, మా పిల్లల మధ్యలో 4 మంచి విషయాలు చెప్పి సన్మానం చేస్తే బాగుంటుందని అంటే వచ్చాను. నాకు అవకాశం ఇచ్చిన ప్రభాకర్ సార్కి, నరసింహ సార్కి ధన్యవాదాలు. ముఖ్యంగా వేదిక మీద ఉండే నా సీనియర్ కరీం సార్కి, ఇద్దరు 5 ఏళ్ళు ఉర్దూ స్కూల్లో టీచర్స్గా పనిచేశాము. నా సీనియర్ ఆయన మంచి ఉపన్యాసకుడు. వదిలేస్తే 2 గంటలైనా మీకు బోర్ లేకుండా మాట్లాడే శక్తి ఉంది. ఆయన ఆపేసాడు కొద్దిగా. ముఖ్యంగా నేను ఒక 5 విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. మీ పిల్లలందరికీ ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు ఎవరైనా అటు ఇటు కదిలినా నేను మాట్లాడలేను, నాకుండే బలహీనత. నవ్వుతున్నాయందిరా కళ్ళద్దాలు. ఏం పేరు నీ పేరు? లేదు ఈ అబ్బాయి ఏం పేరు నీ పేరు? అయ్యాను. సో నా బలహీనత చెప్పాను కదా, నేను అందరినీ గమనిస్తుంటాను. ఎవ్వరు సరిగా నేను చెప్పే మాటలు వినలేకపోతే నేను ఆపేస్తాను. నా వల్ల కాదు, నాకు మొదటి నుంచి అదే అలవాటు. నేను చదువు చెప్పేటప్పుడు కూడా ఒక్క పిల్లోడికి అర్థం కాకపోయినా నేను చదువు చెప్పలేను. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, పల్లెపాడు హై స్కూల్లో నేను ప్రమోషన్ వస్తుంది ఇంకా హెచ్ఎంగా. నేను ఒక ఛాలెంజ్ చేసుకున్నా. ఏంద్రా సోషల్ అందరూ పాస్ అవుతున్నారు, ఇంగ్లీష్లో పాస్ అవుతున్నారు, మ్యాథ్స్లో ఏంది 60% కంటే ఎక్కువ రావడం లేదు. నేను ఎలాగైనా 100% సాధించాలి అనుకుని 9th క్లాస్ నుంచే నేను ప్రణాళిక చేసుకొని అందరి దగ్గర తీసుకుని చెప్పి, రిజల్ట్ వచ్చిన తర్వాత మా హెడ్ మాస్టర్ నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్ సార్ అన్నాడు. ఎందుకంటే నీ సబ్జెక్ట్లో 100% పాస్ అయ్యారు, మిగతా సబ్జెక్టులలో 70, 65. నిజంగా ఆ రోజు నాకు ఏదో రాష్ట్రపతి నన్ను సన్మానించినంత ఆనందం కలిగింది. అంటే 1 year నేను కష్టపడిన ఫలితము 100% లెక్కల్లో రిజల్ట్ వచ్చింది. గవర్నమెంట్ స్కూల్లో 100% రిజల్ట్ రావడం చాలా కష్టం, తెలుసు కదా. ప్రైవేట్ స్కూల్లో వస్తాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో రావడం కష్టం. నేను సాధించాను. అంటే ఏదైనా పని చేయాలంటే లక్ష్యం ఉండాలి. కాబట్టి ఈరోజు మీకు అవసరమైన ఒక 5 మంచి విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మళ్ళా అడిగితే 5 విషయాలు మీరు చెప్పాలి. ఎవరిని అడిగినా చెప్పాలి. చెప్పాలంటే ఏందిరా, మీరు వినాలి, వింటేనే చెప్పగలరు. ఎదురుగా నా ముఖం సాయి చూస్తూ ఎక్కడో ఆలోచిస్తుంటే చెప్పలేరు. కొందరు అలా ఒకరిద్దరు ఎక్కడో ఆలోచించే ముఖాలు కనిపిస్తుండే, అలా ఆలోచించబాకండి. నేను చెప్పే 10 నిమిషాలు ఓపికగా వినాలి. ఎందుకంటే 40 ఏళ్ళ అనుభవం ఇక్కడ. కొన్ని లక్షల మంది పిల్లకాయలతో నేను నెల్లూరు టౌన్లో కూడా పెద్ద నారాయణ లాంటి స్కూల్కి వెళ్తే ప్రిన్సిపాల్స్ అందరూ బతిమలాడతారు, సార్ మా పిల్లకాయలకు ఒక 10 నిమిషాలు మాట్లాడండి సార్. ఎందుకు? ఆ సబ్జెక్ట్ నాకు ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తారు. అర్థమవుతుందా? కాబట్టి నేను చెప్పేది 5 విషయాలు జాగ్రత్త వినండి. మొట్టమొదటిది ఏంటంటే ఇదే, మీరు చెట్ల కింద కూర్చున్నారు కదా, ఈ పని చేయాలి, చెట్లు పెంచాలి. నా చిన్నప్పటి నుంచి ఆ పట్టుదల నాకు ఉంది. నేను అనసాన హై స్కూల్లో 9.5 సంవత్సరం పనిచేస్తే నాకు గుర్తుగా 50-60 చెట్లు మహావృక్షాలు అయి ఉండే. మా నాన్న చనిపోయినా కూడా ఆ శ్మశాన వాటిక ప్రహరీ చుట్టూ 40-50 చెట్లు బతికి ఉన్నాయి, పెద్ద వృక్షాలు అయి ఉన్నాయి. పర్యావరణ కాలుష్యం తగ్గాలంటే, వేడి తగ్గాలంటే, వర్షం పడాలంటే ఏం కావాలి మనకు? చాలా చాలా అవసరం. వేడి ఎక్కువైపోయింది అనుకో, మాడి మసైపోతాం. అతినీల లోహిత కిరణాలు మన శరీరంపై పడి క్యాన్సర్ వచ్చి పుట్టుకుని చచ్చిపోతాం. చిన్న వయసులోనే
4th స్టేజ్లో క్యాన్సర్ వస్తుంది, ఎత్తుకో పట్టండి పట్టండి అనే లోపల చచ్చిపోతాం. 10 రోజులు కూడా పట్టదు. 4th స్టేజ్లో వస్తే బతికేది కష్టం. వీటి నుంచి మనం సేవ్ కావాలంటే ఏం కావాలరా? ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలి. ఏక్ పేడ్ మాకే నామ్ అని మన ప్రియతమ ప్రధానమంత్రి ఎవర్రా నరేంద్ర మోడీ గారు సందేశం ఇచ్చారు. కానీ మనం ఏమనుకోవాలి? ఏక్ పేడ్ కాదు, 3 పేడ్, 3 మొక్కలు. ఒకటి తల్లికి మీద అభిమానంతో, ఒకటి తండ్రి గారి మీద అభిమానంతో, ఒకటి మీకు ఇష్టమైన గురువు మీద అభిమానంతో 3 మొక్కలు పెంచాలి. ప్రతి ఒక్కరూ మనసులో 3 మొక్కలు పెంచే నిర్ణయం తీసుకోవాలి. పెంచుతారా? నేను ఈ రోజుకి 1000 మొక్కలు పెంచాను రా. ఎన్ని మొక్కలు పెంచాను? కాబట్టి మీకు గోల్ ఎంత ఇస్తున్నాను? 3 మొక్కలు పెంచమంటున్నాను. పెంచుతారా? గట్టిగా చెప్పండి ఎస్ అని. తర్వాత రెండవది ఏంటంటే, నేను చేయకుండా మీకు చేయమని చెప్పను, నేను చేసిందే మీకు చెప్తాను. రెండవది ఏంటంటే, నేను అనంతసాగరంలో 20 ఏళ్ల క్రితం వరకు అనంతసాగరంలో ఉన్నాను. అప్పుడు అనంతసాగరం ఉండేటప్పుడు సెప్టెంబర్ 7 నా పుట్టిన తేదీ, పవన్ కళ్యాణ్ పుట్టిన తేదీ నా పుట్టిన తేదీ కూడా. తర్వాత మన ప్రియతమ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయిన రోజు కూడా సెప్టెంబర్ 2. ఆ రోజు నా పుట్టినరోజు. ఆ రోజు పోయి నెల్లూరుకి పోయి జూనియర్ రెడ్ క్రాస్ పోయి బ్లడ్ ఇచ్చేవాడిని. సంవత్సరానికి ఒకసారి నేను ఇక్కడి నుంచి నెల్లూరు పోయి నేను రక్తం దానం చేసేవాడిని. ఇప్పుడు నేను నెల్లూరుకి పోయాను కదా, పోయిన తర్వాత సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు రెగ్యులర్గా ఇస్తూ మొన్న 52వ బ్లడ్ డొనేట్ చేశాను. ఎన్నోసారా నేను చేశాను. కాబట్టి మీరు కూడా 18 ఇయర్స్ నిండిన తర్వాత ఈ చిన్న వయసులోనే ఆ పట్టుదల కలగాలి. ఈ వయసులో కలిగితేనే మీరు చేయగలరు. సరేనా? అంటే మొక్క వంగండి మానే వంగండి అంటే చిన్న వయసులో మీకు మంచి ఆలోచనలు వస్తే అది సచ్చేదాకా పోవు. కాబట్టి రెండవది ముఖ్యమైన విషయం ఏంది? రక్తదానం చేసేది మనము అలవాటు చేసుకోవాలి. ఎవరైనా 18 ఏళ్ళు నిండిన మీ బంధువులు ఉన్నా కూడా బ్లడ్ దానం చేయమని చెప్పేసి ప్రోత్సహించాలి. అది చేయకపోతే యాక్షన్లు జరుగుతాయి కదా, చచ్చిపోతారు. ఇప్పుడు మా బంధువుల ఒక అమ్మాయికి విపరీతంగా బ్లీడింగ్ అయింది. ఇంచుమించు 30 యూనిట్ల బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది. నేను రెగ్యులర్గా ఇస్తున్నాను కాబట్టి జూనియర్ రెడ్ క్రాస్ వాళ్ళు నేను చెప్పిన తడవగానే 30 యూనిట్లు బ్లడ్ ఇచ్చారు. నేను ఆడ రక్తదాతను కాబట్టి ఇచ్చారు. ఆ అమ్మాయి ప్రాణం కాపాడగలిగాం. అవునా కాదా? అదే రక్తదానం చేయకపోతే బ్లడ్ దొరుకుతుందా? కాబట్టి ప్రాణాలు కాపాడాలంటే రక్తదానం చేసేది అలవాటు చేసుకోవాలి. అలా చేయమని అందరికీ మనం చెప్పాలి. ఇప్పుడు మొన్న నాకు 59 ఏళ్ళు నిండాయి. నేను బ్లడ్ ఇస్తే యువకుల రక్తం లాగా ఉంది నా రక్తం. ఎందుకు? నేను రెగ్యులర్గా బ్లడ్ ఇస్తున్నాను కాబట్టి హిమోగ్లోబిన్ పర్సెంట్ కూడా బాగుంది, 14.5 ఉంది. కాబట్టి బ్లడ్ ఇస్తే ఆరోగ్యానికి మంచిదే కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది రెండో మంచి విషయం మీ జీవితంలో పాటించాలి. మూడవది ఏంటంటే, నిరంతరం ఆరోగ్యం కోసం చెమట పట్టేటట్టు ఆటలు ఆడాలి. మస్ట్. ఆటలాడే తీరిక లేకపోతే ఒక తాడు ముక్క తీసుకుని అయినా సరే ఒక 300-400 స్కిప్పింగ్ చేయాలి. లేకపోతే ఒక 2-3 కిలోమీటర్లు ఇటువంటి ప్లేస్లో పరిగెత్తాలి. ఏదో ఒకటి చేసి బట్టలు తడిసేటట్టు మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఆసనాలు వేయాలి, యోగా చేయాలి, ఏదో ఒకటి చేయాలి. దానికి కొంత సమయం ఖచ్చితంగా కేటాయించాలి. నేను ఈరోజు 3కు లేచాను, ఒక 2 గంటలు స్టడీ చేశాను, ఒక అరగంట యోగా చేశాను, దాని తర్వాత చెమట పట్టేటట్టు యోగా చేసి బయలుదేరాను. కాబట్టి మీ జీవితంలో అత్యంత భాగం అయిపోవాలి. ఒక అరగంట గంట చెమట పట్టేటట్టు పని చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకంటే ఇలా చేస్తే మనకు వ్యాధి నిరోధక శక్తి వస్తుంది.
మనం ఆరోగ్యంగా ఉంటాము. మన ఆరోగ్యం కోసం ఖచ్చితంగా మూడో మంచి విషయం ఏంది? రోజు చెమట పట్టేటట్లు వ్యాయామం చెయ్యాలి. మస్ట్. అది అలవాటు చేసుకుంటారా? ఎస్ ఆర్ నో? ఇది మూడో మంచి విషయం. గుర్తుపెట్టుకోండి. ఎన్ని విషయాలు చెప్పాను నేను ఇప్పటికి? మొదటి విషయం ఏంది? రెండో విషయం ఏంది? రక్తదానం. మూడోది. తర్వాత నాలుగో మంచి విషయం ఏంటంటే ఇది ఆదర్శం. ఫస్ట్ మీ రియల్ హీరోలు అంటే ఎవరంటే, చాలా మంది నాకు అల్లు అర్జున్ ఫ్యాన్ని, నేను అల్లు అర్జున్ అంటారు. లేకపోతే నేను రామ్ చరణ్ ఫ్యాన్ని, రామ్ చరణ్ అంటారు. వాళ్ళు కాదు. రియల్ హీరోస్ ఎవరు? ఫాదర్ అండ్ మదర్. ఫస్ట్ మీకు ఆదర్శ వ్యక్తులు ఏంటంటే మీ తల్లిదండ్రులు, దాని తర్వాత మీకు చదువు చెప్పే గురువులు. ఈ ముగ్గురు కాకుండా సొసైటీలో మనకు తారసపడతారు. మా బంధువుల్లో కానీ చుట్టుపక్కల కానీ. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఆదర్శమైన స్టూడెంట్ ఉన్నాడు. ఎట్ ఏ టైం ఇంటర్మీడియట్ అవుతానే 580 మార్క్స్తో ఫ్రీ సీట్ కొట్టేసిన ఆదర్శ. ఇటువంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకోవాలి. నేను నా జీవితంలో ఇద్దరు వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్నాను. ఒకరు ఏంటంటే, నాకు 20 ఏళ్ల క్రితం గుండా సతీష్ రెడ్డి అని మహబూలూరులో సైంటిస్ట్ పరిచయం అయ్యారు. అతన్ని ఆదర్శంగా తీసుకున్నాను. ఇంకో వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ ఇమ్తియాజ్ సార్ అని, ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? వాళ్ళు పనిచేసే విధానం నాకు స్ఫూర్తి. ఇప్పుడు సతీష్ రెడ్డి గారు 1000 మంది కరెస్పాండ్ చేసిన అందరికి జవాబు ఇస్తారు. ఎవ్వరికి నేను ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తను, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని, రాష్ట్రపతి స్థాయి వ్యక్తిని, ఇంత గొప్ప వ్యక్తిని నాకు ఎక్కడ తీరికని నెగ్లెక్ట్ చేయడు. ఎవ్వరు ఫోన్ చేసినా ఎత్తాడు. అందరికి సమాధానం చెప్తారు. ఓపికగా ఉంటారు. అటువంటి ఓపిక కలిగిన వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు చేసే గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఇమ్తియాజ్ సార్ ఉన్నారు నాకు. ఆయన నిద్రపోడు. ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయకుండా నిద్రపోడు. 3 గంటలైనా పని పూర్తి చేసే నిద్రపోతాడు. అది ఆయన నుండి గొప్పతనం. అటువంటి వ్యక్తుల్ని అతి దగ్గరగా చూశాను. కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత మన అబ్దుల్ కలాం. ఇప్పుడు ఈ అబ్బాయికి మన అబ్దుల్ కలాం రాసిన 2 పుస్తకాలు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఒక వింగ్స్ ఆఫ్ ఫైర్, ఒక విజేత ఆత్మకథ అని. యువజనులారా అంటే మనం ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎలా ఉండాలి, మన లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనేటువంటి విషయాలు చెప్పినటువంటి ఆయన చెప్పేది ఏంటంటే, ఆదర్శం ఎలా ఉండాలి. ఆదర్శం అంటే మనకి ఎలా ఉండాలి, అందరికీ. ఇప్పుడు ఇతన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మనకు సక్సెస్ ఉంటుంది అనేది ఉండాలి. ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు. టీచర్ అందరినీ, పిల్లలందరూ మంచి టీచరు అమ్మాయి, ఆయన ఆదర్శం తీసుకోవాలనుకుంటుంటారు. ఆ టీచర్ మీ అందరూ చూసేటట్టు స్మోక్ చేశాడు, లేదా అందరూ చూసేటట్టు మందు తాగాడు, సహించగలరా? అదే మీ అమ్మ నాయన మీరు ఆదర్శం తీసుకున్నారు, చేయకుండా పనులు మీ అమ్మ నాయన చేశారు, అది భరించగలరా? కాబట్టి మనం ఆదర్శంగా తీసుకోవాలంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు చెడిపోకుండా విధంగా ఆదర్శంగా బతకాలి. టీచర్లు కూడా పిల్లలు ఆడ చెడిపోతారో మమ్మల్ని చూసి అని వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆదర్శంగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంకొక 4వ విషయం ఏంటంటే, 5వ విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే, కోవిడ్ సమయంలో నేను చూశాను. నేను కోవిడ్ సమయంలో కొన్ని వేల మందిని కాపాడే ఒక హాస్పిటల్కి నోడల్ ఆఫీసర్గా పనిచేశాను. ఆ టైంలో చాలా మందిని చచ్చిపోయే వాళ్ళని కాపాడాను నేను. ఆ టైంలో సతీష్ రెడ్డి గారు మన సైంటిస్టులు ఈ కోవిడ్కి మందు తయారు చేశారు, 2G మందు తయారు చేశారు. అది పంపిణీ చేస్తే నేను చాలా మందికి ఇచ్చి కాపాడాను.
ఇప్పుడు మన అబ్దుల్ కలాం సారు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటే ఒక స్టంట్ వేయాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేది. 5,000 రూపాయలతో స్టంట్ ని తయారు చేసి అతి చౌకగా వైద్యం చేసే సౌకర్యం కల్పించాడు. అలాగే పిఎస్సి పిల్లకాయలు, పిఎస్సి ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది తీర్చేదానికి దానికి కూడా ఒక పరికరం తయారు చేశారు. అంటే మన డిఫెన్స్ లో అణుబాంబులు తయారు చేసేదే కాదు, మిసైల్స్ తయారు చేసేదే కాదు, ఓజస్సులో రాకెట్లు తయారు చేసేదే కాదు, మన శాస్త్రవేత్తలు ఆరోగ్యానికి పనికి వచ్చేటువంటి మెడిసిన్స్ కూడా తయారు చేస్తారనమాట. ఇక్కడ నేను 5వది మీకు చెప్పే విషయం ఏంటంటే, మీరు కూడా అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకోండి. మన పక్కన ఉన్నటువంటి శాస్త్రవేత్త గుండా సతీష్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఏదో ఒక అద్భుతాలు చేసినటువంటి మీకు నచ్చిన శాస్త్రవేత్త ఎవరైనా సరే ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగుజాడలు నడిచి మీరు కూడా ఏదో కొత్త విషయాలు కనుక్కొని సైంటిస్ట్ అయ్యేదానికి ప్రయత్నం చేయాలి. నేను రోజు శాస్త్రవేత్తల గురించి చదువుతూ ఉంటే నాకు అర్థమైంది ఒకటే, ఇజ్రాయెల్ దేశం ఉంది, చాలా చిన్న దేశం, మన రాష్ట్ర జనాభాలో 5వ వంతు ఉంటుంది, ప్రపంచాన్ని శాసిస్తుంది. దేనివల్ల తెలుసా? ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ ఇజ్రాయెల్ పుట్టారు. వాళ్ళు ఎన్నో కొత్త విషయాలు గూగుల్ కాడి నుంచి అన్ని వాళ్ళే కనుక్కున్నారు. ప్రపంచాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు. కాబట్టి మనం కొత్త విషయాలు కనుక్కుంటే ఈ దేశాన్ని చాలా ముందుకు తీసుకుని పోగలం అనమాట. ప్రపంచంలో అత్యంత శక్తిగల దేశంగా చేయొచ్చు. మొన్ననే మన సతీష్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఏంటంటే మన స్పేస్ లో ఉపగ్రహాలన్నీ చేసేదానికి ప్రపంచంలో మొట్టమొదటిగా మన ప్రైవేట్ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేసి ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా మన దేశాన్ని మలిచామని చెప్పారు. ఇటువంటి మన పక్కనే ఉండి మీకు అలాంటి గవర్నమెంట్ స్కూల్ చేసిన గొప్ప వ్యక్తులు ఆదర్శంగా ఉన్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఆదర్శంగా ఒక గొప్ప శాస్త్రవేత్తగాను లేదు మీకు నచ్చిన వృత్తిలో అందరికన్నా బెస్ట్గానే అనిపించుకునే విధంగా తయారు కావాలని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఇప్పుడు మన సయ్యద్ మాహిర్కి నేను శుభాభినందనలు తెలియజేస్తూ ఆయన ఇంకా గొప్ప గొప్ప స్థాయికి ఎదిగి మళ్ళా భవిష్యత్తులో మన అనుసారం పిల్లకాయలకి సాయం చేసే స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 5వ విషయం చెప్పింది గుర్తుంది కదా. 5వది ఏంది? మనం కూడా ఏ దేశం అయితే సైంటిఫిక్ గా డెవలప్ అయి ప్రపంచాన్ని శాసిస్తుందో మన దేశం కూడా ప్రపంచాన్ని శాసించాలంటే మనలో కొందరైనా శాస్త్రవేత్తలుగా ఎదగాలి. అది నా కాన్సెప్ట్. అదే కాదు, మీకు ఏది ఇష్టమో టీచరా అందరికన్నా బెస్ట్ టీచర్గా మారాలి. మీరు ఏ వృత్తి తీసుకుంటే ఆ వృత్తిని బెస్ట్గా మారాలి. అలా మారితేనే మన దేశం ముందుకు వెళ్తుంది. మన దేశం ముందుకు పోయే విధంగా మనం అన్నిట్లో బెస్ట్గా మారే విధంగా మనం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు మొదటి 3 విషయాలు చెప్పారు. 4-5 విషయాలు ఏంది? 4వ విషయం ఏంటని చెప్పింది? దేని గురించి చెప్పాను? 4వ విషయం ఆదర్శం. ఎవరిని ఆదర్శం? సినిమా హీరోలు కాదు ఆదర్శం తీసుకోవాల్సింది. ఎవరిని? తర్వాత గురువుల్ని, తర్వాత చుట్టుపక్కల. ఇప్పుడు నేను ఆదర్శంగా 2 వ్యక్తుల గురించి చెప్పాను కదా, అలాగే మీకు అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని పరిశీలించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అలా తర్వాత 5వ విషయం ఏం చెప్పింది? 5వ విషయం ఏంది? మనము మన దేశాన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి? కొత్తవి కనుక్కోవాలి, శాస్త్రవేత్తలకు మేరాలి. ఇంకా ఏం చేయాలి? మీరు ఏ వృత్తిని ఎన్నుకుంటారో ఆ వృత్తిలో బెస్ట్గా మారాలి. అర్థమవుతుందా? ఇది 5వ మంచి విషయం. గుర్తుండే నేను చెప్పిన 5 విషయాలు. ఎవరిని పిలిచి అడిగినా చెప్తారా? చేస్తాను. నేను చెప్పిన 5 విషయాలు చెప్పాలి. సరేనా? థ్యాంక్ యూ.